ఆత్మ విచారానికి వైరాగ్యం, అభ్యాసము రెండూ అవసరమే. వైరాగ్యం విపక్షం లేకపోవటము, అభ్యాసం ఒకే తలంపు పైననే మనసు ఉంచటం. ఒకటి విధి, రెండవది నిషేధించగా ధ్యాన విషయంలో వర్తిస్తాయి. తీసుకోవాలి. గురుగారు, ఆత్మ విచారానికి వైరాగ్యము, అభ్యాసము రెండూ అవసరమే అంటున్నారు. అంటే ఇక్కడ ఆత్మ గురించి తెలియదు కాబట్టి, ఆత్మని ఎవరు విచారం చేయలేరు కాబట్టి ఇక్కడ మనం చేసేది అనాత్మ విచారణ. ఆత్మని గురించి మనకి తెలియదు, ఆత్మ గురించి మనం ఆలోచించలేము, అసలు అదేంటో కూడా తెలియదు కాబట్టి ఇక్కడ మనకి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటి గురించి మనం విచారణ చేస్తున్నాం. అదే అనాత్మ విచారణ. దానికి కావాల్సింది వైరాగ్యము, అభ్యాసము రెండూ అవసరమే అంటున్నారు గురువుగారు. వైరాగ్యము అంటే మనం జనరల్గా ఏమనుకుంటామంటే ఏదన్నా కాషాయ వస్త్రాలు ధరించి అక్కడ ఏ కాశీకో రామేశ్వరానికో లేకపోతే ఏ తీర్థక్షేత్రానికి వెళ్ళి అడవులకు వెళ్ళి అక్కడ ఏదో తపస్సు చేసుకుంటామో, ఇల్లు సంసారాన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి ఏదో సాధిద్దామని వస్త్రాలు మార్చుకొని వెళ్తూ ఉంటారు. నిజానికి అసలు అది కాదు. ఇక్కడ వైరాగ్యము అని కూడా అంటున్నారు గురువు గారు. వైరాగ్యము అంటే కోరికలు, అంటే ఎక్కడికి వెళ్ళినా నీకు అదే మనస్సు కాబట్టి, అదే దేహాత్మ బుద్ధి ఉంటుంది కాబట్టి, నేననే దేహము అన్న భావన కలిగి ఉంటాడు కాబట్టి, అడవులకి వెళ్ళినా లేకపోతే సంసారాన్ని విడిచిపెట్టినా ఎక్కడికి వెళ్ళినా అదే మనస్సు ఉంటుంది, మనస్సు ఏమీ మారదు. కాబట్టి వీడు సంసారంలో ఉంటూ వైరాగ్యంగా ఉండొచ్చు. వైరాగ్యము అంటే ఎక్కడికో వెళ్ళటం కాదు, ఉన్న చోటనే ఉండి నీ ఆ కోరికలను త్యజించటము, వాటి వెంబడి పరిగెత్తకుండా ఇంద్రియాలు నిగ్రహం చేసుకుంటాము, ప్రాపంచిక విషయాలను దోషదర్శనం చేయటము, ఇవన్నీ వైరాగ్యం కింద వస్తాయి గురువుగారు. అంటే అవన్నీ తోడ్పడతాయి ఈ విచారణ మార్గంలో. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది శాశ్వతమైన వస్తువు, ఏది అశాశ్వతమైన వస్తువు అనేది ఈ విచారణ మార్గంలో నీకు ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని తొలగించుకుంటానికి వైరాగ్యము అన్న పదం వాడుతున్నారు. అంటే ఆ వైరాగ్యము ఇక్కడ అభ్యాసం చేయాలి అంటున్నారు. వైరాగ్యం కలిగి ఉండాలన్నారు. ఇప్పుడు ఏంటంటే వీడు విచారణ చేయకపోతే ఇదే సత్యం అనుకుంటాడు, ప్రపంచం సత్యం అనుకుంటాడు, నీకు ఇతరులు ఉన్నారనుకుంటాడు, ఈ దేహాత్మ బుద్ధి సత్యం అనుకుంటాడు, ఆలోచనలు సత్యం అనుకుంటాడు, ఈ సంసారము, ఇల్లు, వాకిడి, పిల్ల, భార్య, బ్యాంకు బ్యాలెన్సు, ఉద్యోగము, ఈ సంపద, వీటన్నిటినీ ప్రతిరోజు వీటితో మమైక్యం ఉన్నాడు కాబట్టి, వీటితో తాదాప్యత చెందుతున్నాడు కాబట్టి, ఇవే సత్యం అనుకొని పరిగెడుతున్నాడు కాబట్టి కొంత విచారణ చేసి ఇది నువ్వంటే దేహం భావన కలిగి ఉన్నావు కాబట్టి అసలు ఈ దేహము చెప్తుందా నేనంటే దేహం అని, లేకపోతే ప్రపంచము ప్రపంచం ఏమన్నా నీకు చెప్తుందా నేనంటే ప్రపంచం అని, లేకపోతే నువ్వు పూజించే ఈశ్వరుడు వచ్చి నీకు చెప్తున్నాడా నేనంటే ఈశ్వరుని అని? ఎవరు చెప్పట్లేదు. కాబట్టి ఇక్కడ నువ్వే చెప్తున్నావు, ఇవన్నీ నువ్వే తాదాప్యత చెంది ఉన్నావు కాబట్టి ఈ అడ్డంకులు నువ్వే తొలగించుకోవాలి. వాటికి కొంత వైరాగ్యాన్ని అభ్యసించాలి. అంటే ఉన్న చోటనే ఎక్కడికి వెళ్ళకుండానే అన్అటాచ్డ్, ఉన్న చోటనే ఉండి సంసారంలో ఉంటూ అన్అటాచ్డ్, ఇదంతా సత్యము కాదు. ఎందుకంటే మన ముందు ఎంతో మంది వస్తున్నారు, పోతున్నారు. దేహము మన మన తాత ముత్తాతలేవి మన ముందు ఇప్పుడు నివసించి మనతో పాటు కలిసి ఉండట్లేదు. వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోతున్నారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పోతున్నారు కానీ శాశ్వతంగా ఉండట్లేదు ఈ దేహము. కాబట్టి అటువంటి దేహము నువ్వు కాదు. రేపు నీ 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 పరిస్థితి కూడా అంతే. ఈ ప్రకృతి ఎప్పుడో వచ్చి ఈ శరీరాన్ని తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు కూడా ఏమి శాశ్వతంగా ఉండవు. ఈ దేహము కూడా ఎప్పుడో అప్పుడు కట్టెలో కాలి బూడిదవుతుంది. కాబట్టి నా గతే ఏంటి, ఈ బంధువులు ఎవరు, ఈ స్నేహితులు ఎవరు, ఈ మిత్రులు ఎవరు, హౌ లాంగ్, ఈ సంపద ఎన్నాళ్ళు ఉంటుంది అనేది కొంత విచారణ చేసి దాని యందు
సో ఇదంతా శాశ్వతంగా ఉండట్లేదు, వీటిల్లో నాకు ఏమీ ఆనందాన్ని ఇవ్వట్లేదు, బయట వస్తువుల్లో నాకు ఏ ఆనందాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి వాటి కొంత విచారణ చేయటం వల్ల వాటి మీద వైరాగ్యాన్ని కలిగి ఉండటం, అంటే ఏదైతే శా శాశ్వతమైన వస్తువు ఒకటి ఉంది, దాని గురించి మనం విచారణ చేస్తున్నాం కాబట్టి ఈ అశాశ్వతమైన వస్తువులు యందు ఆసక్తి లేకపోవటము, అనురక్తి లేకపోవటము, ఆ ప్రాపంచిక విషయాల యందు దోషదర్శనం చేయటము, ఏది మంచి ఏది చెడు, నీకు ఏది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా ప్రతి వాటి యందు దోషదర్శనం చేస్తే వెంటనే నీకు వాటి యందు వైరాగ్య భావన కలిగి ఉంటుంది, అంటే నీకు కొంత అనురక్తి ఏర్పడుతుంది, వాటి మీద కోరిక పుట్టదు. కాబట్టి అటువంటి వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి అంటూ మళ్ళీ ఇక్కడ అభ్యాసము రెండు అవసరమే అంటున్నారు. వైరాగ్యము విక్షేపం లేకపోవటం అంటున్నారు. అంటే నాకు అంటే విక్షేపం అంటే వాటి యందు కోరిక లేకపోవటం అనుకుంటున్నాను గురుగారు. విక్షేపం అంటే అనురక్తి లేకపోవటం అనుకుంటున్నాను. విక్షేపము అంటే లోపల దాగి ఉన్న హిడెన్ టెండెన్సీస్, అంటే వాసనలు, బంధాలు, అరిషడ్ వర్గాలు, కామ క్రోధాది అరిషడ్ వర్గాలు, నాది నీది, ఇవన్నీ విక్షేపాలే. గురువు గారు, మరి అయితే అభ్యాసం అంటున్నారు, ఏమిటి అభ్యాసం? అభ్యాసం తలంపు పైన మనసు ఉంచటం అంటున్నారు గురువు గారు. ఏకచిత్త కలిగి ఉండటం అంటున్నారు. నిజమే. అభ్యాసం ఏమిటి? ఎటువంటి అభ్యాసం చేస్తావు? అభ్యాసం అనేది ఇక్కడ మనము దేనికి చేస్తున్నాం అంటే అడ్డంకులు తొలగించుకుంటానికి అభ్యాసం చేస్తున్నాం గురువు గారు. అడ్డంకులు తొలగించడానికి, ఓకే. అంటే ఇక్కడ ఒకటేమో వైరాగ్యాన్ని కలిగి ఉండటము, రెండవది అభ్యాసం దేనికంటే మనస్సు పరిపరి విధములుగా నీకు బయటకు వెళ్తుంది, ప్రాపంచిక విషయాల వైపు వెళ్తుంది. మనస్సు ఒకవేళ బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తుంది? అది ప్రపంచంలోకే వెళ్తుంది. అది నీకు రెండే దారులు ఈ మనస్సుకి, ఒకటైతే ప్రపంచంలోకి వెళ్తుంది, లేదా తనకు తానుగా ప్రయాణిస్తుంది, తను తాను తెలుసుకుంటా అంతర్ముఖం అవుతుంది. కాబట్టి ఇక్కడ అభ్యాసం అనేది నీవు ఈ ఆలోచనల పరంపరలో నువ్వు కొనసాగుతున్నావు కాబట్టి, ప్రపంచం వైపు వెళ్తుంది కాబట్టి నీ మనస్సు, దానికి అభ్యాసం అవసరం అంటారు. అంటే ప్రాపంచిక బాహ్యం వైపు వెళ్ళకుండా నీ మనస్సును అంతర్ముఖం చేసుకుంటానికి కొంత అభ్యాసం చెయ్యి. నీకు నువ్వుగా కొంతసేపు ఏకాంతంగా నీవు ఆ మనస్సుతో గడిపినట్టయితే అది అంటే అసలు ఈ వైరాగ్యము తోడైనప్పుడు అన్నిటి మీద అనురక్తి ఆసక్తి లేకపోవటం ఉంటుంది కాబట్టి వెంటనే నీ మనస్సు కొంత స్థిమితం ఏర్పడుతుంది, బయటికి వెళ్ళదనమాట. ఎందుకంటే వాటి మీద ఎప్పుడైతే నీకు ఆసక్తి లేదో నీ మనస్సు బయటికి వెళ్ళటం ఆగిపోతుంది. అప్పుడు అంతర్ముఖానికి ఆ హృదయం వైపు హృదయాభిముఖంగా ప్రయాణించడానికి అభ్యాసం కావాలంటున్నారు. అంటే ఇవి మనస్సుకి ఏకచింతనైనా లేకపోతే ఏ మార్గాన్ని ఎంచుకున్నా సరే ఇవన్నీ ఆ మనస్సుని కొంతవరకు నిశ్చల స్థితికి తీసుకొచ్చే వరకు దోహదపడతాయి. ఏకచింతనైనా లేకపోతే నామ సంకీర్తనైనా లేకపోతే ఇంకొకటైనా ధ్యాన పద్ధతి అయినా ఏదైనా సరే నీ మనస్సుని కొంతసేపు అంతర్ముఖం చేసి హృదయాభిముఖంగా ప్రయాణించటానికి కావలసిన అదైతే దీనికి అంటే ఎటువంటి ఆలోచన లేకుండా నీ మనస్సు ఉండటానికి ఉపయోగపడతాయే తప్ప ఆత్మసాక్షాత్కారానికి దారి తీయవు. అసలు ఆత్మ అంటే ఏంటో తెలియదు కాబట్టి ఇక్కడ మనం చేసేది అనాత్మ విచారణ జరుగుతారు. గురుగారండి, అభ్యాసం అంటే ఇక్కడ నిష్ఠత్వం కాదా? నిష్ఠత్వం కదా ఇది. అంటే ఇక్కడ అభ్యాసం అంటుంటే మన నిష్ఠత్వం అంటే ఒక కమిట్మెంట్ తో చేయడం అలా అర్థం చేసుకోవచ్చా? అది కాదు. నీవు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు, బయటికి ఉండటం అభ్యాసం. ఆలోచన లేకుండా ఉండటం అభ్యాసం. నిశ్చలంగా ఉండటం అభ్యాసం. అభ్యాసం అంటే ఏదో ఒక ఆలోచన పట్టుకోవడం కాదు, ఆలోచన రహిత స్థితిని నీవు అలవాటు చేసుకునేది అభ్యాసం. ఇప్పుడు బయటకు పోవద్దు అన్నావు, బయటకు పోవద్దు అంటే ఇంట్లో ఉండాలిగా. ఇంట్లోనే ఉండటానికి, బయటకు పోకుండా ఉండటానికి అభ్యాసం కాదు.
ఇట్లా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఆలోచన రాకుండా, దాని వైపుకు వెళ్లకుండా నీవు నిలిచి ఉండటానికి అభ్యాసం కావాలి. నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? వైరాగ్యం లేదు అక్కడ. కోరికలు, బంధాలు, రాగద్వేషాలు, ఇవి విక్షేపాలు నీతో ఉన్నప్పుడు నీవు స్థిరంగా ఉండలేవు. ఇది వద్దనో, ఇది కావాలనో, ఇది బాగుంటుందనో, ఇది లేకపోతే బాగుంటుందనో, ఇది ఉంటే బాగుంటుందనో, ఈ విధంగా ప్రతి జీవుడికి విక్షేపాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. విక్షేపం అంటే హిడెన్ టెండెన్సీస్. నీకు తెలియకుండానే నీ ప్రవర్తనలో అవి దాగి ఉంటాయి. మనోబుద్ధి, చిత్త, అహంకారాదుల్లో చిత్తములు దాగి ఉంటుంది. ఇవన్నీ వాసనలు, అరిషడ్ వర్గాలు, కోరికలు, ఆస్పిరేషన్స్, హేట్రెడ్, బంధాలు అన్నీ ఉంటాయి దాంట్లో. కాబట్టి వాటి జోలికి పోకుండా తీవ్ర వైరాగ్యముతో ప్రాపంచిక విషయ వాసనల యందు దోష దర్శనం చేస్తూ, ఈ ప్రపంచం అనిత్యమైంది, అసత్యమైంది, దాని జోలికి నేను ఎందుకు పోవాలి? అక్కడ విచారం. ఒక్కటే చెప్పండి. లేదు చెప్పండి. కనుక వైరాగ్యము రాకపోతే నువ్వు అభ్యాసం చెయ్యలేవు. అభ్యాసం ఏం చేస్తావు? ఏదో ఆలోచన పట్టుకుంటావు, రామ అంటావు, కృష్ణ అంటావు. అది అభ్యాసం కాదు. అది అహంకారం పెరుగుతూ పోతుంది. నువ్వు ఏదన్నా పట్టుకుంటే అహంకారం నష్టం కాదు. క్యాటర్ పిల్లలాగా పట్టు తప్పిపోవాలి, అప్పుడు రాలిపోతుంది. ఈ కొమ్మలు పట్టుకుంటుంది, వెనకాల తీసుకొస్తుంది, ముందుకు పోతూ ఉంటుంది. పట్టు ఎప్పుడైతే తప్పుతుందో అది రాలి పడిపోతుంది. ఇక్కడ కూడా ఆలోచన అనేటువంటి పట్టు ఈ అహంకారానికి ఉండదు, ఇది రాలిపోతుంది, ఉండదు. ఇక్కడ అహంకారానికి, వ్యక్తిత్వానికి ఆయువు పట్టు ఆలోచనలు. ఆలోచనలు మైనస్ ఏం లేదు అక్కడ. ఇది మాయా. నేను బయటకు వచ్చింది, దేహ పరిమాణంతో వచ్చింది, అది ఆత్మే. ఆత్మ బేస్ చేసుకునే బయటకు వచ్చింది. అహంస్మరణ బేస్ చేసుకునే వచ్చింది బయటికి. దేహాలతో అసోసియేట్ అవుతూ ఉంది, భేదాలు కల్పిస్తూ ఉంది. ఉచ్చనీచ భేదము, స్త్రీ పురుష భేదము, మంచి చెడు, సత్యము అసత్యము, న్యాయము అన్యాయము, ఇట్లా ఇటువంటి వాటితోటి ఈ అహంకారము తీవ్ర స్థాయిలో అసోసియేట్ అవుతుంది. అందుకని నీవు నిశ్చలత్వం రావడం చాలా కష్టమవుతుంది. వైరాగ్యము రానిదే నిశ్చలత్వానికి రాలేవు. ఈ రెండు కూడా కో ఎగ్జిస్టెన్స్ లో ఉంటాయి. ఆలోచన నీకు వస్తుంది అంటేనే రాగం ఉన్నట్లు లెక్క. ఆలోచన లేదు అంటేనే వైరాగ్యం ఉన్నట్టు లెక్క. ఈరోజు స్పిరిచువల్ దాన్ని కూడా పెట్టాం. దాని గురించి ఆలోచనలు ఎక్కువగా ఉంటే వాసనలు, బంధాలు ఉన్నట్టు లెక్క. తక్కువగా ఉంటే తక్కువ వాసనలు ఉన్నట్టు లెక్క. అసలు ఆలోచనే రావటం లేదు, ఆత్మగా ఉన్నట్టు లెక్క. ఇట్ ఈస్ ఎ పారామీటర్. ఇప్పుడు పేషెంట్ కి టెంపరేచర్ ఉండే లేదు ఎలా చూస్తాము? థర్మామీటర్ పెడతాం. థర్మామీటర్ లో రీడింగ్ చూపించగలరా? టెంపరేచర్ లేనట్లు లెక్క. ఇక్కడ కూడా అంతే. ది లెస్ ది థాట్స్, ది మోర్ యు ఆర్ ది రియాలిటీ. మోర్ ది థాట్స్, యు ఆర్ ఎంటాంగిల్ విత్ ది ఓన్లీ ఇల్యూషన్స్. భ్రమలు కూరుకుపోయినట్లు లెక్క. ఆలోచనలు వస్తున్నాయి అంటే ఆలోచన
is directly proportion to attachments. Less thoughts, less attachment. No thought, no attachment. ఏ మహర్షికి ఆలోచన లేకనా? ఆలోచన లేదు, కర్తృత్వం లేదు. దేహంతోనే ముందు మొదలవుతుంది, అటాచ్మెంట్ ఉండదు. ఉంటే ఉందిలే క్యాన్సర్ పట్టినన్నాడు, ఎలా చెప్పగలిగాడు? నో థాట్స్, నో కర్తృత్వం. అది ఇక్కడ సీక్రెట్. విచారం చేసినంత మాత్రాన అహంకార మూలానికి నువ్వు వెళ్ళలేవు. ఒక పక్కన తీవ్ర వైరాగ్యం కలిగి ఉండాలి. ఇది అసత్యమని గుర్తించాలి. అక్కడే ఉంటావు, నీళ్ళల్లో తాళనుకున్నట్టు సంసారంలోనే ఉంటావు. అన్టచ్డ్ బై ది ఓన్లీ రిఫ్లెక్షన్స్. నువ్వు తొంగి చూస్తేనే దెబ్బలు పట్టుకోవు. అందుకని ఆకర్షణల యందు దోష దర్శనం చేయమన్నాడు ఆదిశంకరుడు. సాధన చతుష్టయంలో ఒక ఐటము ముముక్షత్వంతో పాటు వైరాగ్యం ఉండాలి. వైరాగ్యము లేనిది జీవుడికి నిశ్చలత్వం రావటం ఇంపాసిబుల్. అరగడింది పాయింట్. అండి గురుగారు, అయితే నిన్న మీరు చెప్పారు వైరాగ్యం రావాలి అంటే కూడా అది మన ప్రోగ్రామ్ లో ఉంటేనే వస్తుంది అని. మరి అట్లాంటి సిచ్యువేషన్ లో మనకు వైరాగ్యం వచ్చేది మనకు రాసి పెట్టుంటే రావాలి అన్నప్పుడు మనం చేయాల్సిన అభ్యాసం ఏంటి? అయితే అదొక క్లియర్ చెప్తారా? అభ్యాసం అంటే ఏది లేదు, ఎందుకని నీవే అది కాబట్టి. సాధన లేదు, సాధించేది కాదు ఆత్మస్థితి. సాధించేదైతే నేను రాగంతో ఉంటాను, సంసారంతో ఉంటాను, బంధాల్లో ఉంటాను, ఆత్మ వచ్చినప్పుడే వస్తుంది అనుకోవడం పొరపాటు. కుదరదట్లా. నీవే అదే ఉన్నావు. కంఠాభరణం చెప్పాడు ఆదిశంకరుడు. మెడలోనే హారం వేసుకుని పోయింది పోయిందంట కూర్చున్నట్ట. ఎవరు చెప్పాడు, నేను బయట ముందు చూసుకోమని. అమ్మాయి దొరికింది అన్నది ఆవిడ. నిజంగా పోయిందో దొరికిందో అట్లా ఉంటుంది ఆత్మజ్ఞానం కూడా. ఆత్మజ్ఞానం గురించి సాధన లేదు, సాధన చేసేవాడు కూడా లేడు. మరి ఇంతకీ ఈ వైరాగ్యము సాధన ఎవరికి? లేనటువంటి మాయా లేనిది. నీవు ఆత్మవే, కానీ వాసనల వల్ల, హిడెన్ టెండెన్సీస్ వల్ల, కోరికల వల్ల, అందాల వల్ల తెచ్చుకున్న పిడికడి ప్రారంభంలో మరి భర్త తాళడి ఫిక్స్ అయి ఉంది. ఈ మధ్య ఏమేం కావాలి, ఎక్కడుండాలి, ఏ సుఖము, ఏ దుఃఖము, ఏ బంధము అనుభవించాలనేది కాలక్రమేణా అవి బయటకు వస్తాయి, ఆలోచన రూపేణ వస్తాయి. ఆలోచన రాలేదనుకో, అవి నేనేమి చెయ్యలేదు. అంతవరకు దేనికి నాయన థాట్ అంటే ఏంటో చూడు, ఏమీ లేదు అక్కడ. టింకర్ ఉన్నాడేమో చూడు, అదే లేదు. అదే మహర్షి చెప్పింది. ఏమీ లేని వాడితే ఇన్ని శాస్త్రాలు, ఇన్ని బోధలు, ఇన్ని యోగ మంత్రాలు చెప్పుకొచ్చారు. వీడు లేదని తెలిస్తే గొడవే లేదు పోతాడు. కాబట్టి నీ దృష్టి బాక్ష్యంలో ఉంది, ఇంద్రియాల వెంట ఉంది, ఇంద్రియ సుధాల వెంట ఉంది, బంధంతో ఉంది. దాన్ని రివర్స్ చేయటానికి వైరాగ్యం. అభ్యాసం అంటే ఏమిటి? ఒకసారి రివర్స్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళకుండా ఉంటాం అభ్యాసం. ఒకడు ఓ సిగరెట్ మందు తాగుతూ ఉంటాడు. ఎవరో నీళ్ళంటే వాడు చెబితే మానేస్తాడు. ఎస్, వైరాగ్యం వచ్చింది, మానేశాడు. కానీ మానేసిన తర్వాత కూడా ఈ మనస్సు గత స్మృతులు పట్టుకొచ్చి
ఇంకోసారి అనుభవిద్దాం, తాగుదాం, చూద్దాం అంటూ బయటకు పోకుండా ఉండడమే అభ్యాసం. అభ్యాసం ఈజ్ నథింగ్ బట్ ఒకసారి డిటాచ్ అయిన మైండ్ ని తిరిగి అటాచ్ కాకుండా చూసుకోవడం అభ్యాసం. అంతకంటే ఏం లేదు. పొరపాటును పట్టుకున్నాం అనుకో, ఇంతకాలం చేసినటువంటి శ్రమంతా బూడిదల పోసిన పన్నీరే కూర్చుంటుంది, మళ్ళీ మొదలకు వస్తుంది. అప్పుడప్పుడు రోగం తగ్గాక మళ్ళీ రోగం వస్తుంది. ఎందుకని? పచ్చని చేయడు, అదే తింటాడు, మళ్ళీ తిరగబెడుతుంది. సో ఏమీ తినకుండా జాగ్రత్త పడటం అభ్యాసం. ఏమైనా అభ్యాసం అనేది ఆత్మ ప్రకాశానికి కాదు కాదు కాదు. అభ్యాసం అనేది ఆలోచన రాకుండా అంతర్ముఖ అవ్వటానికి, నిశ్చలంగా ఉండటానికి, ఇంట్లోనే ఉండటానికి చేసేటువంటి యొక్క ఎఫర్ట్ ఈస్ సాధన. కానీ అంత మాత్రం చేత ఆత్మ ప్రకాశిస్తుందా? అది నీ కర్మలో ఉంటేనే నిశ్చలత్వానికి వస్తాం. కర్మలో ఉంటేనే వైరాగ్యంతో ఉంటాం. కర్మలో ఉంటేనే సుఖ దుఃఖాలు ఎలా అనుభవిస్తున్నావో మౌనం కూడా అనుభవిస్తావు. మౌనము కూడా ఒక వృత్తి. నిశ్చలత, అదే మహర్షి కూడా చెప్పింది, దేర్ ఈస్ ఎ న్యూట్రల్ గ్రౌండ్. ఇప్పుడు చెప్పున్నా. నమస్కారం గురువు గారు. చెప్పండి వచ్చారు. ఇప్పుడు ఏ ప్రయత్నం చేయకుండా ఏ ప్రయత్నం చేయకుండా ఆ ఉంటేనే అనుగ్రహం ఉంటేనే వస్తుంది, అలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉదాహరణ ఉన్నాయా? ఇంకెందుకు? నేను ఉంటే నేనేగా. మహర్షిగా ఏం ప్రయత్నం చేశాను? నాకు శాస్త్రం తెలియదు, సాధన లేదు, మరి వచ్చి నెత్తిన పడి కూర్చుంది ఆత్మ. ఏ ప్రయత్నం చేయలేదు, ఏ ప్రయత్నం చేయలేదు, ఎవరో ఒకళ్ళు. నీవే అయినప్పుడు ప్రయత్నం ఏంటి? అది అన్నారు మహర్షి. అయత్ర సిద్ధమైన దానికి నీ ప్రయత్నం ఏంటి? ఏం చేస్తావు? అది కూడా తెలియని వాళ్ళు, ఏమీ తెలియదు, తెలియక్కర్లేదు. ప్రయత్నం సరే, కానీ నిజమేనాయనా, ఏ ఎఫర్ట్ చేస్తావు? ఓకే, కానీ చంకలో పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నావు. ఎంత తిరిగినా చంకలో పిల్లలు మీద కనపడతారా? కనపడ్డగా. ఎవరో దారిలో పోతే చెప్పారు, అమ్మా నీ మెరుగునే ఉంటా. అది కరెక్టే. ఇది అంతేనైనా. నేను అంటే ఆత్మ, నేను మూర్తిని, నేను సంకర్షణి, నేను రవికుమారుని ఎప్పుడైతే అనుకున్నావో మూలం విడిచినట్టుగా ఉంటావు. నిజంగా విడవు, మూలముతోనే ఉంటావు. ఒక బంగారు ఆభరణం బంగారంతో ఉన్నట్టు. నీ సమస్య ఎక్కడ వచ్చింది? వ్యక్తిత్వంతో ఆత్మను దర్శించమంటే కుదరదు. వ్యక్తిత్వాన్ని అట్టు పెట్టుకుంటూ, వాసనలు అట్టు పెట్టుకుంటూ, బంధాలు అట్టు పెట్టుకుంటూ మరి నాకు ఆత్మ కావాలని, ప్రకాశించాలి, చూడాలంటే కుదరదు. ఎందుకని? ఒకటే నేనుంది కాబట్టి. రెండు నేను ఉంటే మీరున్న పద్ధతిలో కనపడుతుంది. లేవు. కానీ వచ్చిన ఏదో జ్ఞానం, ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు లేకపోతే జ్ఞానులు ఇలాంటి వాళ్ళు ప్రయత్నం చేసిన వాళ్ళే వచ్చినట్టు కనిపిస్తుంది, కానీ ప్రయత్నం చేయని వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఎవరు కనపట్లేదు నాకు. కనపడాలి అంటే అది ప్రకాశిస్తే అప్పుడు తెలుస్తుంది. ఎవరు చూస్తే కొంచెం అర్థమవుతుందిగా, చూస్తే అర్థమవుతుందిగా. ఇన్ని కోట్ల మందిలో లక్షల మంది చూస్తున్నావు. నిజానికి కోట్ల అంటూ ఎవరు లేరు. నీవు దేవంతో చూసినప్పుడు జగత్తులు కనపడతారు. నిద్రపోతుంటే కోట్ల మంది ఏమైనారు? సృష్టి ఏమైంది? ఆలోచించండి. నిద్రపోయినప్పుడు అందరూ సమానం, నిద్రపోయినప్పుడు అందరూ సమానమే, అందరికి ఒకే రకమైన. కానీ నిద్రపోనప్పుడు ఆయన గుర్తుగారు వినండి, అందరూ అన్న పదం లేదు అక్కడ.
నీవు దేహాత్మకు దృష్టినే నీకు ఇతరులు కనపడతారు. ఇతరులు ఎందుకు కనపడరు? ఆత్మస్థితిలో సృష్టి లేదు, ఇది అందరి సంగతి అనుభవం. సృష్టి ఉండదు. అందరి సంగతి ఎట్లా ఉన్నా ఇప్పుడు నాకు తెలియాలంటే నాకు తెలియాలి కదా, తెలియకపోవడము అనుభవించడము. నీకు తెలియాలి అంటే ఇంతవరకు తెలుసుకోకుండా ఉండాలి. ఎంటీ ది మైండ్ ఫస్ట్, నో థాట్స్, మేక్ ది మైండ్ థాట్ఫుల్. ఇవాళ స్పిరిచువల్ దాన్ని పెట్టాను, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇది. ఏమైనా రవి నువ్వు చూసావా? చూసా గురువు ఆలోచనలు ఎంత ఎక్కువ వస్తే అంత పరిశీలించండి. మీకు ఆలోచనలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి అంటేనే వాసనలు బంధాలు వెంటబడుతుంది అన్నమాట. తగ్గుముఖం పట్టింది, అక్కడ అవి తగ్గినాయి. అసలు ఆలోచనే లేదు. యు ఆర్ దట్ రియాలిటీ. ఏ థాట్ ఫ్రీ మైండ్ ఈజ్ యువర్ రియాలిటీ. ఆలోచన లేని మనస్సు ఆత్మ. వెరీ సింపుల్ డెఫినేషన్. ఆత్మ వేరు, అహంకారం వేరు ఉండదు నాయన. ఆభరణం వేరు, బంగారం వేరు ఉంటే లేదుగా. బంగారంతోనే ఆభరణం ఉంది. అహంకారము అహంస్మరణ లేకుండా ఉండదు. కానీ అనుగ్రహం చేత అహంస్మరణ ప్రకాశించినప్పుడు ఇది పెద్ద మనస్సే కూర్చుంటుంది, దేన్ని బంధించదు. ఇందులో భిన్నాభిప్రాయం లేదు. కానీ నేను చెప్పేది రమణ మహర్షి లేకపోతే మీరు ఇలాంటి వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు కనిపిస్తున్నారు. కానీ ఎవరైనా ప్రయత్నం చేయకుండా అప్రయత్నంగా ప్రయత్నం చేయకుండాను అసలు ఉన్నవాళ్ళు ఉన్నారా? నేను ఆ ప్రయత్నం చేయకుండా వచ్చేది కాబట్టి ఆత్మజ్ఞానం. ప్రయత్నం చేస్తే కర్మఫలం కావాలి అంటే కర్మలు ఆచరించాలి, ఫలితం రావాలి. కర్మ ఫలితం కింద నీకు ఆత్మవిశ్వాసం రాదు. తెచ్చుకున్న వాసనలు కోరికలు అవి వస్తాయి. ఇప్పుడు బలాన్ని తినాలనుంది, తెచ్చుకుంటాను, తింటారు, కర్మ ఆచరిస్తారు, అనుభవిస్తారు. అంతవరకు ఆత్మజ్ఞానాన్ని అనుభవించేవాడు ఎవరు ఉండడు. అది స్వయం ప్రకాశం. జ్ఞాన వృత్తి చేత తనకు తానది ప్రకాశిస్తూ ఉంది. అది ఒకటే ఉంటుంది నాయన, రెండు నేను ఉండవు. నీవు దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు అది నీతో ఉన్నప్పటికీ నీవు దాన్ని గుర్తించలేవు. నీకు ఆ కెపాసిటీ సరిపోదు, కుదరదు అట్లా. ఇప్పుడు రెండు నేను లేవు, కానీ రెండు నేనులు ఉన్నాయనుకున్నా ఏమనుకున్నా వాళ్ళందరూ ఒక ఆత్మస్థితిలో ఉన్నవాళ్లే అనుకోవచ్చుగా మనం. అమ్మ ఆత్మస్థితిలో వ్యక్తిగతంగా ఎవరు ఉండరు. ఇండివిజువల్ రియలైజేషన్ లేదు, కుదరదట్లా. ఉంటే జ్ఞానం ఉంటుంది, లేకపోతే సృష్టి ఉంటుంది. ఉంటే పాలు ఉంటుంది, లేకపోతే తాడు ఉంటుంది. తాడు పాలు కానీ పాముతో తాడు కానీ ఉండదు. ఇది భ్రమ, ఇది మాయ, ఇది ఇల్యూజను, ఇట్స్ ఎ డ్రీమ్. జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు కూడా అసత్యములు, స్వప్నతుల్యములు. ఇవి కావు. కానీ నీ వాసన ప్రభావం చేత జాగ్రత్త అవస్థ ఏదో రియల్ అనుకుంటున్నావు, కళేమో అసత్యం అనుకుంటున్నావు. ఇద్దరు తెలియదు కాబట్టి దాని జోలికి పోవు. కనుక నీ మనస్సులో ఉన్నటువంటి భావనలు బయటికి వస్తాయి. ఆ మనస్సు ఏమిటి? ఆలోచన సమూహం. అప్పుడు అది అహంకారం అయింది. మైండ్, మనస్సు మైనస్ ఆలోచన, అది ఆత్మ కూర్చుంది. అనుగ్రహం అంటే అహం స్మరణ ప్రకాశించటం. అది ఎందుకు ఎక్కడ ప్రకాశించాలి? మీరు గీత చదివారు కదా, ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? 1000 మంది ఒక్కడే నన్ను చేరగలగన్నాడు. ఎందుకనేది? వాట్ ఈస్ ద రీజన్? అందరిలో ఉన్నాడు కదా తాను. వై హీ కెనాట్ మేక్ ఆల్ రియలైజ్ ది ట్రూత్. అలాంటప్పుడు ప్రయత్నం చేసినా చేయకపోయినా వస్తున్నప్పుడు ప్రయత్నం చేస్తే తప్పే ఉంది. ఏం చేస్తావు? అనుగ్రహం వల్లనే ప్రకాశిస్తుంది సరే, కానీ ప్రయత్నం చేయడం వల్ల ఏమైనా తప్పు ఉందా? ప్రయత్నం చేసేవాడు ఉంటే చేయండి.
ప్రయత్నం చేసేవాడు చే- కనుక చే- ఉంటే చే- చేసినా 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 చేయకపోయినా అనుగ్రహం వల్లనే వస్తుంది అనుకున్నప్పుడు ప్రయత్నం చేస్తే తప్పే ఉంది అంటున్నాను నేను. ఏం ప్రయత్నం చేస్తావు చెప్పండి. ప్రయత్నం చేయకుండా ఉన్న ఖాళీగా ఉండడం కష్టం. ఖాళీగా ఉండే బదులు ప్రయత్నం చేస్తుంటే ఆ అనుగ్రహం వల్లనే వస్తుంది ఎలాగైనా ప్రకాశం. మూర్తి గారు ఏ ప్రయత్నం చేస్తావు? ఏ మనస్సు ప్రయత్నం చేయకుండా కూడా, అవును, ప్రయత్నం చేయకుండా కూడా ఎందుకు ఉండటం? ఎందుకు ఉండాలి అంటే నీ సహజత్వం ప్రకాశిస్తున్నా నీకు తెలియడం లేదు. తెలిసిందిగా, ఇప్పుడు నాకు తెలిసింది అది ఇది కానీ మనకు తెలియకుండా శరీరమే ఏదో ప్రయత్నం చేస్తుంది అనుకుందాం కాసేపు. శరీరం ప్రయత్నం చేస్తుంది, మనకు సంబంధం లేదు. ఏ ప్రయత్నం చేస్తావు? వాట్ ఈస్ ప్రయత్నం ఏం చేయదు. అది దాని శరీరం శరీరం జడమే. అదేదో దాని ప్రయత్నం దాని తృప్తి కోసం చేస్తుంది. అయినా అనుగ్రహం వల్లే వస్తుంది కదా ఎప్పుడైనా. ఒక్క నిమిషం. దేహము దానంతటి పనిచేయదు, అది చైతన్యవంతం అయితేనే పనిచేస్తుంది. కానివ్వండి. కన్ను తీసి అక్కడ పెడితే చూడగలదా? లేదు. చేతులు నరికి అక్కడ పెడితే పనిచేయగలదా? లేదు. ఇప్పుడు కూడా ఆ చైతన్యమే పనిచేస్తుంది. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. అవును, జీవుడు చేయలేడు. వాడు అనుకోకపోయినా చైతన్యమే చేయిస్తుంది, నేను కాదన్ను. కానీ మీరు కాదు, ప్రయత్నం చేయడం తప్పేమవుతుంది అంటున్నా. మంచి పనిగా చేసేది. చేసేవాడు ఉంటే సాధన చేయండి. ఓకే, అవును, కాదన్ను, అది కూడా కాదన్ను. శరీరం జడమే, నేను కాదన్ను. చేయడం ఆయన తప్పేమి కాదు కదా. శరీరం గురించి మాట్లాడుతుందా? నాది శరీరం ఉన్నవాడు ఉంటే సాధన చేయండి. ఇప్పుడు ఆల్ సెడ్ అండ్ డన్, బాడీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అది దానికి కావాల్సిన పోషణ చేయాల్సి అది చేసుకుంటుంది సరే. అంటే దాని గురువు సాధన గారు అనేది చేసుకుంటుంది. ఏంటంటే, మూర్తి గారు గురువు గారు అనేది అంటే ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరో కనుక్కో అసలు, అప్పుడు ఓకే, అతను లేకుండా పోతుంది అనేది ఉద్దేశం అనమాట. అది ఓకే, చేసేవారు అది కూడా నేను ఎవరు అని అనుకోవడమే కదా, మనం వెతికేదే దానికోసం. అట్లా అక్కడ ఉండడు అని అవును. మనసు అనే దాని గురించి వెతికితే అసలు మనసే లేదు అనేది ఒక ఇది కదా అహంకారం ఆ ప్రశ్నలో. అవును, ఇప్పుడు చేయటం అనేది కొంత ఖాళీగా ఉండటం అది కష్టం కదా. శరీరానికి ఖాళీగా ఉండు అంటే మనసుకే కష్టమే కదా అంటున్నాను నేను. అనుగ్రహం వల్ల వచ్చేది వస్తుంది ఎలాగూ. అది కూడా ఒక ఆలోచన. ఖాళీగా ఉండలేను. అది వెనకడుగు సాగితే ఏమిటి? కోతి ఏం చేసింది? ఊరికి ఉండకుండా బయటకు తీసింది, కాలు ఎరిగింది, దాంట్లో చచ్చి కూర్చుంది. సాధన అట్లా ఉంటుంది. ఆ జోలికి మనకెందుకు? నువ్వు ఏం సాధిద్దామని, ఇప్పుడు లేనిది సాధిద్దామనే చెప్పండి. ఇప్పుడు లేడు, కొత్తగా వస్తుందని సాధిద్దామనే కాదు కదా. ఇప్పుడు ఎప్పుడు కూడా ఒకటి నేను అహం స్ఫురణ ఉన్నది. అది లేకుండా జీవుడు జగత్తు ఈశ్వర భావనలు కలగత్తవు. మాయ అనేది ఆత్మని విడిచి లేదు. మాయ ఇది రియాలిటీ అన్నాడుగా ఆవిష్కుడు. ఆభరణం బంగారం అంటే మనం ఆభరణం బంగారం కాదంటావా? కాబట్టి అదను ఎవరు సాధన చేస్తారో చెప్పండి. పోనీ ఎవరు లేదు, ఆ, ఎవరు చెప్పండి. చేయరు. అది చైతన్యం వల్లనే ఏదో శరీరం ఏదో చేసుకుంటూ పోతుంది. ఆత్మ చైతన్యం వల్లనే జరుగుతుంది అంతే. ఓకే, అది కూడా ఒక థియరీ అనుకుంటున్నారు. అనుభవానికి రావాలి కదా. అనుభవాలు రావాలంటే ఏదో ఒక అడుగు వేయాలి కదా. వేసాం ఏం అనుకోవాలి చేస్తారు? కదా. ఎవరికి అనుభవం? ఎవరికి సెల్ఫ్ హిప్నాసిస్ లాంటిది ఇది. నేను ఆత్మని అనుకోవడం వలన అది చివరికి అదే ఆత్మగా అయిపోతాం. బ్రహ్మర్గేయడం న్యాయం లాగా. పాము అనుకుంటుంది నేను తాడుని అని. పాము తాడు అవుతుందా? పాము అనుకోలేదుగా. పాము అనుకోలేదు ఒక సత్య. చూడండి, పాము అనుకోలేదు తాళని. ఇక్కడ కూడా లేని వాడు ఎట్లా అనుకుంటాడు? ఉనికి లేదు వీడికి. ఇంకొక అజ్ఞానం అనుకున్నాడు కానీ పాము అనుకోలేదు. కాదు నాయన, నేను దేహము నాది దేహం అనేవాడు ఉంటే ఎస్ మీరు సాధన చేయండి. వాడు లేకపోతే ఎన్ని శాస్త్రాలు చదువుకున్న ఉపయోగం ఏంటి?
అది ఉంటే అంటే ఖాళీగా ఉండడమే కష్టము. ఖాళీగా లేకుండా ఏదో పనులు సాధనలు ఒక మంచి సాధనలు ఉండడం మంచిది, ఒక మంచి విషయమే కదా అంట. అదే ఈజీ అంటున్నాను నేను. ఆ, ఒక పని చేయండి, మీకు ఏది ఈజీ అయితే అదే చేయండి. కాలాన్ని కూడా చేసుకోండి. అప్పుడు మన అర్థం చెప్పదు, కాలహరణమే కూర్చుంటుంది చివరికి. కొత్తగా వచ్చేదైతే ఎస్ చేయండి. ఆ వచ్చేది కూడా పోతుంది అన్నాడుగా మహర్షి. ఇప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండాలి. మీరు పుట్టక ముందు ఉండండి, పుట్టిన తర్వాత ఉండాలి, పోయిన తర్వాత కూడా ఉండాలి. అదే సత్యం, అదే అహంస్ఫురణ. అంతేగాని నేను ఖాళీగా కూర్చోలేను, ఏదో ఒకటి చేస్తాను, చెయ్యండి. మీ ప్రారంభంలో ఉన్నది చేసి తీరుతారు, అది ఎవరు ఆపలేరు. కానీ దానివల్ల అమూల్యమైనటువంటి సమయాన్ని మీరు వృధా చేసుకున్నట్టు అవుతుంది. రెండుకి దగ్గర అవుతారు, అది సాధించలేకపోతారు, ఊరికే కూర్చోలేకపోతారు. మరి అనుకరణ మధ్య ఎలా వస్తుంది చెప్పండి. మౌనంగా ఉండడం కూడా మన సాధనే కదా. మౌనంగా ఉండాలన్న సాధనే కదా అది కూడా. అది ఇందాక చెప్పింది రవి. ఊరికే ఉండడం అభ్యాసము, బయటికి పోకపోవటం వైరాగ్యము. లోపల కోరికలు విపరీతంగా ఉన్నప్పుడు ఆలోచనలు వస్తాయి తప్పదు. ఎందుకని కర్తృత్వం ఉందా